హై ఫ్రెండ్స్, అందరూ మళ్ళీ కొత్త షూ కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇవాళ స్పెషల్ గా ఏషియన్ బ్రాండ్ నుంచి అయితే షూస్ అనేది అన్బాక్స్ చేయబోతున్నాం. కాబట్టి వీడియోని ఫటాఫట్ మళ్ళీ గట్టిగా లైక్ కొట్టండి. అసలు ఇట్లా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది. బాక్స్ కొద్దిగా చూసుకుంటే బాక్స్ అయితే కొద్దిగా డ్యామేజ్ అయితే అయిపోయింది. ఆ బ్రాండ్ మనం చూసుకుంటే బ్రాండ్ అవుతుంది ఏషియన్. బాక్స్ 4 వైపులు మనం చూసుకున్నప్పుడు అయితే ఈ మాల్ అయితే ధోని అయితే కనిపిస్తున్నారు. ఈ బ్రాండ్ కి అవుతుంది బ్రాండ్ అంబాసిడర్. అలా ఎంఆర్పి మనం చూసుకుంటే ఎంఆర్పి అవుతుంది 899 రూపీస్ అయితే ఉంది. ఇది కూడా మంచి డిస్కౌంట్ తోనే మన దగ్గరకు వచ్చింది. షూస్ అయితే ఎటువంటి డ్యామేజ్ లేకుండా నీట్ గా అయితే మన దగ్గరకు వచ్చింది. ఎటువంటి డ్యామేజ్ లేకుండా మంచి కండిషన్ లో ఉన్నాయి. అలా ఓవరాల్ కలర్ కాంబినేషన్ మనం చూసుకున్నట్లయితే బ్లాక్ గ్రే బ్లూ కాంబినేషన్ తో అయితే పూర్తిగా ఈ షూ అనేది పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా ఫ్రంట్ కానీ మనం చూసుకుంటే ఫ్రంట్ సైడ్ అయితే బ్లాక్ కలర్ ప్యాచ్ అయితే ఉన్నది. దాని మీద అయితే డబల్ స్టిచింగ్ అయితే అయింది. ఆ స్టిచింగ్ క్వాలిటీ కూడా చాలా హైలైట్ అయితే ఉన్నది. దాని మీద చూసుకుంటే మీద అయితే గ్రే కలర్ లో సాఫ్ట్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలా సైడ్ మనం చూసుకుంటే సైడ్ అయితే బ్లాక్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద అయితే పెయింటెడ్ టైప్ లో అయితే టెక్స్చర్ అనేది ఇచ్చాడు. దాని మీద చూసిన సేమ్ టు సేమ్ డబల్ స్టిచింగ్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. స్టిచింగ్ క్వాలిటీ కూడా చాలా హైలైట్ అయితే ఉన్నది. ఆ మీద చూసుకుంటే ఎం టైప్ లో ఉన్న రబ్బర్ ఫినిష్ అయితే ఇచ్చాడు. దాని మీద కూడా సేమ్ దాని కలర్ కాంబినేషన్ అయితే స్టిచింగ్ అయితే అయింది. ఆ రబ్బర్ క్వాలిటీ కూడా చాలా హైలైట్ అయితే ఉంది. దీని మీద చూసుకుంటే ఎం టైప్ అయితే డిజైనింగ్ అయితే చేశాడు. బ్రాండ్ అయితే ఏషియన్, బట్ ఎం టైప్ ఎందుకు డిజైన్ చేసాడు మనకైతే తెలియదు. బట్ దూరం నుంచి చూసినప్పుడు కొద్దిగా లుకింగ్ అయితే కనిపిస్తుంది. అలా బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే బ్లాక్ కలర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. సేమ్ టు సేమ్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు. ఎటువంటి డిఫరెంట్ అయితే లేదు. దాని మీద చూసుకుంటే ఫుట్ టిప్ అయితే ఇచ్చాడు. ఇదైతే మీరు కాల్ పెట్టుకున్నప్పుడు హెల్ప్ అయితే అవుతుంది. ఆ సైడ్ చూసుకుంటే సైడ్ కూడా సేమ్ టు సేమ్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు. ఎటువంటి డిఫరెంట్ అయితే లేదు. సేమ్ బ్లాక్ కలర్ ప్యాచ్ సేమ్ పెయింటెడ్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు. ఆ మిడిల్ లో మనం చూసుకుంటే ఎంటైడ్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు. సేమ్ టు సేమ్ రబ్బర్ ఫినిష్ తోనే. అలా మీద మనం చూసుకుంటే లేసెస్ అవుతుంది. బ్లాక్ కలర్ కాంబినేషన్ తోనే డిజైనింగ్ అయితే అయింది. ఆ లేసెస్ కింద మనం చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ లెదర్ ఫినిష్ అయితే ఇచ్చాడు. చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నది. ఆ లెదర్ ఫినిష్ మీద చూసుకుంటే షూ హోల్స్ అయితే ఉన్నాయి. దాని మీద ఎటువంటి మెటల్ ఫినిష్ అయితే ఏమీ లేదు. ఆ టంగ్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే గ్రే కలర్ సాఫ్ట్ లెదర్ ఫినిష్ అయితే పూర్తి యూజ్ అయితే అయింది. ఆ మిడిల్ లో మనం చూసుకుంటే ఎల్లో కలర్ స్ట్రిప్ అయితే ఇచ్చాడు. దాని మీద అయితే ఏషియన్ అనుకో దాని బ్రాండ్ హైలైట్ అయితే చేశాడు. ఆ టంగ్ క్వాలిటీ మనం చూసుకున్నట్లయితే టంగ్ క్వాలిటీ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉన్నది. మంచి సాఫ్ట్ ఫీల్ అయితే అవుతుంది. అలా సైడ్ ప్యాడింగ్ మనం చూసుకుంటే సైడ్ ప్యాడింగ్ లో మంచి కుషనింగ్ అయితే ఇచ్చాడు. ఇన్నర్ సోల్ మనం చూసుకున్నట్లయితే ఇన్నర్ సోల్ లో కూడా చాలా సాఫ్ట్ గా అయితే ఉన్నది. అలాగే ఇన్నర్ సోల్ మనం చూసుకుంటే ఇన్నర్ సోల్ కూడా అంత సాఫ్ట్నెస్ లేదు, కొంచెం సాఫ్ట్నెస్ ఇచ్చేది ఇంకా బాగున్నాం. అలా మనం మిడ్ సోల్ మనం చూసుకున్నట్లయితే మిడ్ సోల్ అయితే పూర్తి వైట్ కలర్ అయితే మిడ్ సోల్ అనేది పూర్తి డిజైనింగ్ అయితే అయింది. ఓవరాల్ గా ఈ మిడ్ సోల్ చూసుకున్నట్లయితే థిక్ చంకీ సోల్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. దాని మీద నేను టచ్ చేసినప్పుడు అయితే డాట్ 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 ఫినిష్ తోనే ఒక లెదర్ ఫినిష్ టైప్ లో పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా అవుట్ సోల్ మనం చూసుకున్నట్లయితే పూర్తి వైట్ కలర్ ఫినిష్ తోనే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. ఇది పూర్తి వైట్ కలర్ పెయింటెడ్ అయితే అయింది. అవుట్ సోల్ మీద పుష్ చేసుకున్నప్పుడు అయితే మంచి సాఫ్ట్ రబ్బర్ అయితే పూర్తి యూజ్ అయితే అయింది. హార్డ్ రబ్బర్ అయితే ఎటువంటిది యూజ్ అయితే అవ్వలేదు. వేసుంటే బాగున్నా కొద్దిగా లాంగ్ లాస్టింగ్ అయితే వచ్చును. ఓవరాల్ గ్రిప్పింగ్ గురించి మనం చూసుకున్నట్లయితే గ్రిప్పింగ్ క్వాలిటీ కూడా చాలా హైలైట్ అయితే ఉన్నది. ఈ అవుట్ సోల్ మిడిల్ లో మనం చూసుకున్నట్లయితే ఏషియన్ అనుకో ది బ్రాండింగ్ అనేది హైలైట్ అయితే చేశాడు. ఈ షూ గురించి మనం చెప్పుకోవాలనుకో షూ అనేది చాలా అంటే చాలా హైలైట్ అయితే ఉంది. ఒకవేళ షూ కానీ మీరు పర్చేస్ చేసుకోవడానికి కింద నేను లింక్ అయితే డెఫినెట్లీ పర్చేస్ చేసుకోవచ్చు. బ్రాండ్ మనం చూసుకుంటే బ్రాండ్ అవుతుంది ఏషియన్. మనతో పాటు ధోని అని కూడా ఉన్నారు. ఎంఆర్పి మనం చూసుకుంటే ఎంఆర్పి అవుతుంది 1299 రూపీస్ అయితే రాస్తుంది. మనం అయితే అంత పర్చేస్ చేసిన అవసరం లేదు. మనతో పాటు ధోని అన్న ఉన్నారు కాబట్టి మనతో పాటు రివ్యూ చేయడానికి మన స్టూడియోకి అయితే వచ్చేసారు. వెల్కమ్ టు ధోని అనియా. ఫటాఫట్ మనీ అన్బాక్స్ చేసేద్దాం. వావ్, షూ అయితే మంచి కండిషన్ లో అయితే మన దగ్గరికి వచ్చింది. వావ్, చూడండి షూస్ అనేది ఎటువంటి డ్యామేజ్ నీట్ గా అయితే మంచి కండిషన్ లో మన దగ్గరికి వస్తుంది. చూడండి చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నది. ఓకే, ఓవరాల్ ఇది కూడా చూసుకుంటే 4 వైపులు మనం చూసుకుంటే మల్టిపుల్ లెదర్ ప్యాచెస్ తో అయితే ఈ షూ అనేది పూర్తిగా డిజైనింగ్ అయితే అయింది. ఈ షూ తల కలర్ కాంబినేషన్ మనం చూసుకుంటే గ్రే బ్లాక్ గ్రీన్ కాంబినేషన్ తో పూర్తిగా డిజైనింగ్ అయితే అయింది. అలా ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే ఫ్రంట్ సైడ్ అయితే గ్రే కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద చూసుకుంటే సేమ్ టు సేమ్ డబల్ స్టిచింగ్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. ఫ్రంట్ సైడ్ మీద మనం చూసుకుంటే బ్లాక్ కలర్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద చూసుకుంటే షూ హోల్స్ టైప్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు. కానీ ఎటువంటి షూ హోల్స్ అయితే ఇవ్వలేదు. ఇచ్చుంటే బాగుంది, మంచి వెంటిలేషన్ ఫెసిలిటీ అయితే ఉంది. అలా సైడ్ మనం చూసుకుంటే సైడ్ కూడా పూర్తిగా లెదర్ ఫినిష్ తో పూర్తి డిజైనింగ్ అయితే అయింది. మిడిల్ లో మనం చూసుకుంటే బ్లాక్ లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద చూసుకుంటే సేమ్ టు సేమ్ డబల్ స్టిచింగ్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. ఆ మీద మనం చూసుకుంటే మిడిల్ లోనైతే బ్లాక్ కలర్ మెస్సీ ఫినిష్ తో అయితే డిజైనింగ్ అయితే అయింది. అది పుష్ చేసినప్పుడు మంచి కుషనింగ్ టైప్ ఫీల్ అయితే అవుతుంది. మిడిల్ లో మనం చూసుకుంటే 2 స్ట్రిప్స్ లైన్ స్టెప్ డిజైనింగ్ అయితే ఇచ్చాడు. ఒక గ్రే కలర్ కాంబినేషన్, ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్ తోని దూరం నుంచి చూసినప్పుడు మంచి లుకింగ్ అయితే కనిపిస్తుంది.
అలా బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కూడా బ్లాక్ కలర్ అయితే ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మిడిల్ లో మనం చూసుకున్న మిడిల్ లో దాని బ్రాండింగ్ అయితే హైలైట్ చేశాడు. అగైన్ సేమ్ టు సేమ్ మీదనైతే డబల్ స్టిచ్చింగ్ తోనైతే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. దాని మీద మనం చూసుకుంటే ఫుల్ స్టిప్ అయితే ఇచ్చాడు. ఇది కూడా కాల్ పెట్టుకోవడం మీకు హెల్ప్ అయితే అవుతుంది. మరి వేసుకున్నప్పుడు ఇది లాగేసి వేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఆ సైడ్ చూసుకుంటే సైడ్ కూడా సేమ్ టు సేమ్ డిజైన్, ఎటువంటి డిఫరెంట్ అయితే ఏం లేదు. సేమ్ బ్లాక్ కలర్ ప్యాచ్, సేమ్ టు రెండు గ్రీన్ అండ్ వైట్ స్ట్రిప్ అయితే వెళ్ళింది. మిడిల్ లో కూడా సేమ్ మెసేజ్ పిన్స్ అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయ్యింది. అలా మనం మీద మనం చూసుకుంటే షూ లేసెస్ మనం చూసుకుంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ తోనైతే షూ లేసెస్ అనేది ఇచ్చాడు. ఆ షూ లేసెస్ టచ్ చేసినప్పుడు మంచి స్మూత్ ఫీల్ అయితే అవుతుంది. షూ లేసెస్ కింద మనం చూసుకున్నట్లయితే గ్రే కలర్ అయితే ప్యాచ్ అయితే ఇచ్చాడు. షూ హోల్స్ మనం చూసుకున్నట్లయితే ఎటువంటి మెటల్ పిన్స్ అయితే ఏమేమి లేదు, డైరెక్ట్ లెదర్ మీద అయితే డైరెక్ట్ హోల్స్ అయితే ఇచ్చేసాడు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా. అలా టంగ్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ అయితే మెస్ ఫినిష్ తోనైతే పూర్తి డిజైనింగ్ అయితే చాలా స్మూత్ గా అయితే ఉంది. ఆ టంగ్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఒక లెదర్ ప్యాచ్ అయితే ఇచ్చాడు. దాని మీద అయితే ఏషియన్ 77 అనుకుంది తన బ్రాండింగ్ అనేది హైలైట్ అయితే చేశాడు. ఆ టంగ్ క్వాలిటీ మనం చూసుకున్నట్లయితే టంగ్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. మంచి సాఫ్ట్ ఫీల్ అయితే అవుతుంది. మంచి కుషనింగ్ టైప్ లో ఉన్న డిజైనింగ్ అయితే చేశారు. ఆ సైడ్ ప్యాడింగ్ మనం చూసుకున్నట్లయితే సైడ్ ప్యాడింగ్ చాలా అంటే చాలా హైలైట్ గా ఉంది. చాలా ఎక్సలెంట్ అనేది చెప్పుకోవాలి. నోటి నుంచి మాటలు రావడం అంటే కాల్ పెట్టుకుని మీరు అంత కంఫర్ట్ ఫీల్ అవుతారని నా ఒపీనియన్ అనమాట. అలా ఇన్నర్ సోల్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా పేపర్ అయినా కుక్కేస్తాడు, బట్ మంచిగా. అలా ఇన్నర్ సోల్ మనం చూసుకున్నట్లయితే ఇన్నర్ సోల్ లో కూడా కొద్దిగా సాఫ్ట్ ఫినిషింగ్ అయితే అయ్యింది. మరి అంత సాఫ్ట్నెస్ అయితే లేదు. డెఫినెట్లీ కాల్ పెట్టుకుని కొద్దిగా మంచి సాఫ్ట్ ఫీల్ అయితే మీరు అవుతారు. ఈ అవుటర్ సోల్ మనం చూసుకుంటే అవుటర్ సోల్ పూర్తి వైట్ కలర్ కాంబినేషన్ తో పూర్తి డిజైనింగ్ అయితే అయింది. ఈ అవుటర్ సోల్ లో పుష్ చేసినప్పుడు చాలా సాఫ్ట్ ఫీల్ అయితే అవుతుంది. ఆ గ్రిప్పింగ్ గురించి మనం చూసుకుంటే గ్రిప్పింగ్ అయినా చాలా హైలైట్ అయితే డిజైనింగ్ అయితే లైనింగ్స్ తో పూర్తిగా డిజైనింగ్ అయితే చేశాడు. ఓవరాల్ గా షూ గురించి మనం చూసుకుంటే షూ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఈ ఏషియన్ చాలా మంచి కంఫర్టబుల్ గా అయితే షూస్ అనేది పూర్తి డిజైనింగ్ అయితే చేస్తుంది. ఓవరాల్ గా ఈ షూ అనేది పూర్తిగా మీరు ఎటువంటి జీన్స్ మీద కానీ, బ్లాక్ జీన్స్ మీద కానీ, డార్క్ జీన్స్ మీద కానీ, లైట్ జీన్స్ మీద దేని మీద వేసుకోవచ్చు. డెఫినెట్లీగా ఈ షూ కానీ మీరు పర్చేస్ చేసుకోవాలని కింద లింక్ ఇచ్చేసి మీరు కానీ పర్చేస్ చేసుకోవచ్చు. థర్డ్ బాక్స్ అయితే మన దగ్గరికి వచ్చింది. బాక్స్ 4 వైపులు చూసుకుంటే ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు, కానీ 4 వైపులు చూసుకుంటే మన ధోని అని అయితే కనిపిస్తుంది. 4 వైపులు అయితే ఈ బ్రాండ్ మనం చూసుకుంటే బ్రాండ్ అవుతుంది సేమ్ టు సేమ్ అగైన్ ఏషియన్. ధోని అని మనతో పాటు చెప్పాను కదా, స్టూడియోలో మనతో పాటే ఉంటారు. ఎంఆర్పి మనం చూసుకుంటే ఎంఆర్పి అవుతుంది 999 రూపీస్ అయితే వస్తుంది. మనం అయితే అంత పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా మంచి డిస్కౌంట్ తో అయితే మన దగ్గరికి వచ్చేసింది. వావ్, షూస్ అనేది మంచి కండిషన్ లో మన దగ్గరికి వచ్చింది, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. ఈ షూ 4 మనం చూసుకుంటే పూర్తిగా స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తో పూర్తిగా షూ అనేది పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా ఫ్రంట్ సైడ్ మీద మనం చూసుకుంటే డబల్ స్టిచ్చింగ్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. స్టిచ్చింగ్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా హైలైట్ గా అయితే ఉన్నది. ఆ సైడ్ మనం చూసుకుంటే సైడ్ కూడా సేమ్ టు సేమ్ డిజైన్, ఎటువంటి డిఫరెంట్ అయితే ఏం లేదు, ఎటువంటి లోగోస్ ఏం లేవు. సేమ్ టు సేమ్ స్కై బ్లూ కాంబినేషన్ తో పూర్తి డిజైనింగ్ అయితే దాని మీద మల్టిపుల్ స్టిచ్చింగ్ అయితే ఉంది. అంటే డబల్ స్టిచ్చింగ్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే ఉంది. దాని మీద కూడా సేమ్ టు సేమ్ స్టిచ్చింగ్ 4 వైపు స్టిచ్చింగ్ సేమ్ కాంబినేషన్ మీద, ఎటువంటి డిఫరెంట్ అయితే ఏం లేదు. బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ అయితే సాఫ్ట్ కలర్ అయితే ప్యాచ్ అయితే యూజ్ అయితే అయింది. దాని మీద చూసుకుంటే ఏషియన్ అనుకుని దీంతో బ్రాండింగ్ అనేది హైలైట్ అయితే చేశారు. ఆ సైడ్ చూసుకుంటే సేమ్ టు సేమ్ డిజైన్, ఎటువంటి డిఫరెంట్ అయితే ఏం లేదు. సేమ్ టు బ్లూ కలర్ ప్యాచ్ అయితే ఉన్నాయి. దాని మీద కూడా డబల్ స్టిచ్చింగ్ అయితే అయింది. మెయిన్ అవుతుంది స్టిచ్చింగ్ క్వాలిటీ, దీని మీద చాలా హైలైట్ అనేసి మనం చెప్పుకోవాలి. అలా లేసెస్ మనం చూసుకుంటే లైసెస్ అవుతుంది స్కై బ్లూ కాంబినేషన్ తో పూర్తి డిజైనింగ్ అయితే అయింది. అలా మీద చూసుకుంటే సేమ్ టు సేమ్ మ్యాచింగ్ పరంగా స్కై బ్లూ కాంబినేషన్ తో అయితే బ్లూ కలర్ ప్యాచ్ అయితే ఉన్నది. షూ హోల్స్ మనం చూసుకుంటే షూ హోల్స్ ఎటువంటి మెటల్ ఫిన్స్ అయితే ఇవ్వలేదు. ఆ లెదర్ మీద డైరెక్ట్ హోల్స్ అయితే అయిపోయి ఉన్నాయి. ఆ టంగ్ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే టంగ్ ఫ్రంట్ సైడ్ అయితే సాఫ్ట్ కలర్ ప్యాచ్ అయితే యూజ్ అయితే అయింది. దాని మీద చూసుకుంటే అయితే ఏషియన్ అనుకుని దీంతో బ్రాండింగ్ అనేది హైలైట్ అయితే చేశాడు. ఎంత తోస్తారా బాబు, జల్లాకి చచ్చిపోతున్నాం. ఓకే, అలా టంగ్ క్వాలిటీ మనం చూసుకుంటే టంగ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది. అలా అబ్జర్వేషన్ చూసుకుంటే మీద కూడా స్కై బ్లూ కలర్ వేసాడు, ఇన్సైడ్ కూడా స్కై బ్లూ కలర్ తో పూర్తిగా కుషనింగ్ అనేది డిజైనింగ్ అయితే చేశాడు. అలా సైడ్ ప్యాడింగ్ మనం చూసుకుంటే సైడ్ ప్యాడింగ్ అనేది కొద్దిగా స్మూత్నెస్ అయితే ఉంది. ఇన్నర్ సైడ్ లో స్మూత్నెస్ తగ్గించాడు. కుషనింగ్ కూడా కొద్దిగా స్ట్రాంగ్ అయితే ఇచ్చాడు. అంటే లెదర్ కాంబినేషన్ పరంగా స్ట్రాంగ్ గా ఇచ్చాడు అని నా ఫీలింగ్. ఇన్నర్ సోల్ మనం చూసుకున్నట్లయితే ఇన్నర్ సోల్ లో కూడా సాఫ్ట్ ప్యాడింగ్ అయితే అయింది. మరి అంతా లేదని మనం చెప్పడానికి లేదు, మంచి సాఫ్ట్ ప్యాడింగ్ అయితే అయింది. ఇన్నర్ సోల్ మనం చూసుకున్నట్లయితే ఇన్నర్ సోల్ లో కూడా మంచి స్మూత్నెస్ అయితే ఉంది. కొద్దిగా స్మూత్నెస్ ఇచ్చుంటే ఇంకొద్దిగా సాఫ్ట్ గా అయితే ఉందన్నమాట. అలా అవుటర్ సోల్ మనం చూసుకుంటే అవుటర్ సోల్ అనేది పూర్తి వైట్ కలర్ కాంబినేషన్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. మిడిల్ లో మనం చూసుకుంటే అయితే మంచి టెక్స్చర్ అయితే ఇచ్చాడు. టెక్స్చర్ టచ్ చేసినప్పుడు అయితే నాకు మెస్సీ టైప్ టెక్స్చర్ అయితే నాకు ఫీల్ అయితే అవుతుంది. దాని మీద మన అవుటర్ సోల్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే
డిజైనింగ్ చేశారు. పుష్ చేసిన చాలా స్ట్రాంగ్ రబ్బర్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. చాలా థిక్ చంకీ సోల్ తోని ఈ అవుటర్ సోల్ అనేది పూర్తిగా డిజైనింగ్ అయితే అయింది. అలా అవుటర్ సోల్ అని మనం చూసుకున్నట్లయితే అవుటర్ సోల్ అనేది పూర్తి వైట్ కలర్ కాంబినేషన్ తో అయితే పూర్తి డిజైనింగ్ అయితే అయింది. దాని మీద అవుతుంది టెక్స్చర్ అనేది హనీకమ్ టైప్ లోనైతే పూర్తి డిజైనింగ్ అయితే చేశారు. గ్రిప్పింగ్ అనేది చాలా హైలైట్ అయితే ఉంది. పుష్ చేసినప్పుడు అయితే చాలా స్ట్రాంగ్ రబ్బర్ అయితే యూజ్ అయితే చాలా లాంగ్ లాస్టింగ్ అయితే వస్తుంది. చాలా హైలైట్ అయితే ఉంది. డెఫినెట్లీ ఓవరాల్ షూ గురించి మనం చూసుకుంటే షూ అనేది చాలా ఎక్సలెంట్ గా అయితే డిజైనింగ్ చేశాడు ఏషియన్ కంపెనీ అనేది. ఓవరాల్ షూ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. డెఫినెట్లీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ షూ కానీ మీరు పర్చేస్ చేసుకోవడానికి కింద లింక్ ఇచ్చేస్తే మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు.